గారు, నేను అంటే ఈ కళలు, దర్శనాల గురించి అడగకూడదు. కానీ నాకు వింతైన కల ఒక 10 దినాల ముందు వచ్చింది పాస్టర్ గారు. ఎట్లా అంటే ఆకాశంలో ఒక కోడింగ్ అనేది కనపడింది నాకు. అంటే ఉదయకాల ప్రార్థనలో ఉంటుండగానే ఒక లెటర్స్, ఒక అంకెలు ఆకాశంలో కనపడ్డాయి. ఏంటా అని చూస్తున్నప్పుడు ఒక స్వరం వినపడింది. మీరు అలాగే చూస్తూ ఉండండి. కాసేపట్లో ఒక కన్ను తెరవబడుతుంది అని చెప్పి ఒక స్వరం వినపడింది. వెంటనే మేమందరం కూడా చూస్తున్నాం. ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ఒక నల్లటి మేఘము ఒక గీతలాగా కనపడి అది ఒక కన్నులాగా ఇలాగ తెరుచుకుంది పాస్టర్ గారు. పెద్ద కన్ను అది అంటే భూమి నుంచి ఆకాశం అంత ఎత్తులో ఉంది. ఆ పెద్ద కన్ను తెరవబడింది. నాకు అప్పటి నుంచి కొంచెం కలవరంగా ఉంది. అయితే ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకున్నాను. మర్మములను బయలుపరిచే దేవుడు పరలోకమందు ఉన్నారని చెప్పి దేవుడు మాట్లాడారు. ఇది శుభకరమైందా అశుభకరమైందా అనేది నాకైతే అర్థం కావట్లేదు పాస్టర్ గారు. మీరు ఆ కన్ను ఇలాగా తెరవబడినప్పుడు అక్కడ చీకటి కనిపించిందా, వెలుగు కనబడిందా? లేదు పాస్టర్ గారు, ఇది చాలా అయితే డార్క్ గా ఉంది. ఆ కన్ను రెప్పలు డార్క్ గా ఉన్నాయి. ఆ కన్నులో ఉండే ఐ బాల్ కూడా చాలా నల్లగానే ఉంది పాస్టర్ గారు. చాలా బ్లాక్ గా ఉంది అది. ఇంకెవరు నాకు అది వాడే ఉంటాడు. అయితే ఏం భయపడినక్కల్లా, దేవుని యందు భయభక్తులు ప్రజలందరూ ధైర్యంగా ఉండండి. ఆయన తన ప్రజలను విడివడు, ఎడబాయడు. దిగులు పడకము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నా అన్నాడు. సో ఆకాశమండల దురాత్మల సమూహం గురించి ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం రాయబడింది. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 12 and 13లో అంధకార శక్తులు కావచ్చు, దుష్టాత్మలు కావచ్చు, అవి భూమండలం మీద ఉన్న మనుషులందరినీ రకరకాలుగా కన్ఫ్యూజ్ చేసి దేవుణ్ణి తెలుసుకోనివ్వకుండా, వాక్యం ఎదుగు రాకుండా, ప్రజలు దేవుడు అనుగ్రహించే జీవమును, స్వస్థతను, రక్షణను పొందుకోకుండా అడ్డగిస్తూ ఉంటాయి. అటువంటి పనులు ఎన్ని జరిగినా అపవాది విజృంభిస్తున్నప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, ఆయన రక్తం ఇచ్చి కొన్న సంఘం మనం కనుక ఆయన ఎప్పుడూ తన సంఘంతో ఉంటాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. అలాగే మీ కుమార్తె విషయంలో మీరు ప్రార్థిస్తున్న రీతిలో దేవుని చిత్తం నెరవేరునుగాక. ఆమేన్. మీ పట్ల దేవుని తలంపులు నెరవేరునుగాక. ఆమేన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హేతు లేని శాపం మనకి తగలదు అని బైబిల్లో ఉంది కదా. హేతు లేని శాపం మనకి తగలదు అని బైబిల్ ఉంది. నాదైతే చిన్న సాక్ష్యం ఏంటంటే, చిన్నప్పుడు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడే రేడియోలో మీ వాక్యం విన్నా. నేను వాక్యంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాక్యము ఏ రోజు వినకుండా ఉండలేదు. ఎప్పుడు దేవునితో సావాసం విడిపోలేదు. ఆత్మీయంగా ఎదుగుతున్నా. ఊర్లో ఉన్న సేవకునితోటి బాప్టిజం తీసుకొని రక్షణ పొందుకున్నాం. అయితే అక్కడ ఉన్న సేవకుడు ఏమంటాడంటే, నేను సువార్త అందరికీ వెళ్ళి చేయమని భారంగా ఉంది కదా. సువార్తకి వెళ్తున్నప్పుడు నేను ఆ ఊరు వెళ్ళలేదు, ఆ ప్రాంతం వెళ్ళలేదు. క్రైస్తవులకు నేను ఎవ్వరికి పాంప్లెట్స్ ఇవ్వలేదు. నేను ఇచ్చింది అన్నిలోకి పాంప్లెట్ ప్రభువుని ఎరగని వాళ్ళకి ఇచ్చిన. క్రైస్తవులు అన్న వాళ్ళు ఊర్ల చెట్ల కింద కూర్చొని ముచ్చట్లు పెడతారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్పినంటే, మన ఆత్మీయతను బలపడడం కోసం పలాని లైవ్ వస్తున్నది, మీరు వినండి, మీకు వినబుద్ధి అయితే వినండి, వినాలనుకుంటే వినొచ్చు, అవైలబుల్గా ఉందని చెప్పారు. అమ్మగారిది చెప్పినా, మీది చెప్పినా, మీకు ఇష్టం ఉంటేనే వినండి, ఒక్కసారి అయితే వినండి, నచ్చితే వినండి. మన ఆత్మీయత, మేము ఆల్రెడీ చర్చికి వెళ్ళే వాళ్ళమని వాళ్ళు అంటారు. వెళ్ళే వాళ్ళం కరెక్టే, కానీ మన ఆత్మీయ స్థితి నిలబెట్టుకోవడం కోసం అన్యులతో కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని టైం వేస్ట్ అవుతుంది కదా. అలాంటప్పుడు మనం వ్యర్థమైన మాటలు ముచ్చట్ల కన్నా వాక్యం వినడం బెటర్ అని చెప్పారు. మీరు విని కొంచెం వాళ్ళకు కూడా చెప్తుంటే బాగుంటుంది కదా, రాకడ సమీపంగా ఉంది కదా అని నేను చెప్తే మాకు ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, నువ్వు సేవ చేసే అంత అని నా కళ్ళ ముందు పుట్టి నా కళ్ళ ముందు పెరిగి నువ్వు సేవ చేసే అంత ఉందా అని కొంచెం తిట్టి ఏమన్నాడానంటే, నువ్వు నీ పిల్లలు నాశనం అవుతారు అని అన్నాడు. అది హేతు ఉన్న శాపమా, హేతు లేని శాపమా? అది హేతు లేదు, దానికి ఏ కారణం లేదు. సేవకుడు అసలు శపించకూడదు. మొట్టమొదటిగా సేవకులు అనేవారు ఏం చేయకూడదు. నేను సేవకుడిని అంటే నా కన్నీటి నీకు తగులుతుంది అని అట్లా అనడం. ఇది అర్థం చేసుకోండి. ఆయన శపించాడని చెప్పి శాపం మీకు తగులుతుంది భయపడద్దు. మొట్టమొదటిగా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏదో బాధ కలిగినప్పుడు ఇమ్మీడియట్లీ శపించేస్తున్నారు. మొట్టమొదటిగా దైవ సేవకుడు శపించకూడదు. ఎక్కడ? 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం. ఆ ఒక్క నోటి నుండి శాపం వచ్చిన, ఒక్క నోటి నుండి దీవెన వచ్చిన వచ్చునా అంటాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాల్లో మనం దీవించుటకు, ఆత్మను రక్షించుటకు పిలువబడ్డాం. రెండవది, మీరు మంచి చేయమని కదా చెప్పారు. ముచ్చట్లాడి ఆ వార్తలు ఈ వార్తలు వ్యర్థమైన వార్తలు వింటూ మీ మనసును పాడు చేసుకోకండి, వాక్యం వినండి అని చెప్పారు. మంచిదేగా? అంటే పల్లెటూర్లలో చాలా మంది చూస్తున్నారు రోడ్ల రైట్. అది గమనం, మీరు చెప్పింది కరెక్టే, ప్రాక్టికల్గా చెప్పారు. ఒక శుభం చెప్పారు, ఒక మంచి విషయం చెప్పారు.
ఆ విషయం చెప్పినందుకు ఎవరైనా ఈర్ష్యపడి మీ మీద ఏదైనా చెప్పించారనుకోండి, అది మీకు తగలవు. వాళ్ళు ఏం పలికినా మీకు తగలదు. ఎందుకంటే అందులో మీరు మంచి చెప్పారు, వాళ్ళు మంచిని చెడుగా తీసుకుంటే అది వాళ్ళ తప్పు, మీ తప్పు కాదు. ఓకేమా? ఉదాహరణకి పలానా డాక్టర్ గారు మంచిగా ట్రీట్మెంట్ చేస్తారని చెప్పామనుకోండి, రోగి జబ్బుతో ఉన్నాడు, మనకు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు బాగయ్యాం, కాబట్టి ఆ వ్యక్తిలో జబ్బు కూడా పోవడానికి పలానా డాక్టర్ గారు మంచిగా చెప్తారండి, చేస్తారు ట్రీట్మెంట్ అంటే తప్ప కాదు. ఆ డాక్టర్ గారి గురించి ఎందుకు చెప్తామని చెప్పి ఎవరిని తిట్టారనుకోండి, మీరు చెప్పింది మంచి మేలు కోరారు, అవతల వ్యక్తి కీడు కోరాడు. కాబట్టి కీడు ఎప్పుడు కూడా ఇతరుల పట్ల మేలు కోరకుండా కీడు కోరితే అది జరగదు. అది హేతువు లేనటువంటి విషయాలు. ఏ శాపం మీకు తగలదు, ధైర్యంగా ఉండండి. ఇలాగ శపించే వాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు. ఏమని? మా చర్చి మానేసి వేరే చర్చికి వెళ్తే శపిస్తానని వాళ్ళు, సహవాసం మానేసి వేరే సహవాసానికి వెళ్తే శపిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ నుండి ముంబై వెళ్ళారు మీరు, ఇక్కడ మీరు చర్చిలో బలపడ్డారు అనుకోండి, మా దగ్గరికి వచ్చే నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయావు, ముంబైలో ఉంటున్నావు, మీరు ఆదివారం మన చర్చికి రమ్మని నేను అనడానికి అవకాశం ఉందా? లేదు. అక్కడ ఆత్మీయమైన సంఘం, ప్రార్థించే సంఘం, భక్తి కలిగినటువంటి ఎవరైనా ఉంటే, ఎంతోమంది సేవకులు ఉంటారు, దేవుడు ఏర్పాటు చేశాడు. వాక్యానుసారంగా ఉందా లేదా చెక్ చేసుకోండి. ప్రార్థన, వాక్యము, ప్రభునందు విశ్వాసము, పరిశుద్ధాత్మ నడిపింపు, సత్యవాక్యంలో ఉంటే వెళ్ళొచ్చు, వాక్యం వినొచ్చు, బలపరచబడవచ్చు. నా దగ్గర బాప్తిజం ఉందని నా దగ్గరికే రావాలి అలా పీచి పెట్టకూడదు. యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి యూనివర్సల్గా ప్రపంచంలో ఎక్కడున్నా మన దేవుని బిడ్డలమే, ఎక్కడైనా మరి ప్రభుని ఆరాధన చేయొచ్చు. ఓకేనమ్మా? తర్వాత ఎవరైనా మీకు కావాలని శాపాలు పెడితే ఆ శాపాలు వాక్యానుసారమైనవి కావు, వాటిని మీరు అస్సలు పట్టించుకోవద్దు, భయపడొద్దు. దేవుని చిత్తంలో మీరు ముందుకు కొనసాగండి. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. సేవకులు కూడా అసలు నిజంగా ఆ సేవకుడు పెద్ద మనసుతో, అమ్మ నువ్వు మంచి చెప్పావు తల్లి, మంచి విషయం చెప్పావు, వ్యర్థంగా ముచ్చట్లాడడం కంటే వాక్యాలు వినమనే కదా చెప్పావు ఆన్లైన్లో, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, నువ్వు ఇంత దానివయ్యావు, వాక్యం వినమని ప్రార్థన చేయమని దేవుని శుభాలు పలికే అంత దానివయ్యావు, నిన్ను చూసి చాలా సంతోషిస్తున్నానమ్మా, నీ కుటుంబాన్ని నీ బిడ్డలు దేవుడు దీవించుగాక అంటే, ఏదో ఒక రోజు దేవుడు నేను దీవిస్తే ఒక 10 రూపాయలు కానుక పంపించవా, ఓ 1000 రూపాయలు 2000 పంపిస్తావు నీకు ఇష్టమైనప్పుడు. ఆ సేవకుడు అలా మాట్లాడకుండా రివర్స్లో మాట్లాడడం వల్ల నువ్వు ఒక 10,000 ఇవ్వాలనుకున్నా ఇవ్వకుండా పోద్ది. ఎందుకని? సేవకులు చేసే పొరపాట్లు దయచేసి గుర్తుపెట్టుకోండి. సేవకులు ఎప్పుడు విశ్వాసుల్ని బాధపరచడానికి, దుఃఖపరచడానికి కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, బలపరచండి, దేవుళ్ళు ఎదగనివ్వండి. వాళ్ళు ప్రార్థన చేయడమే గొప్ప. లైవ్లో ప్రే చేశారో డైరెక్ట్గా ప్రార్థన చేశారో, ప్రార్థిస్తున్నావా తల్లి, నువ్వు ఎక్కడున్నా నువ్వు వర్ధిల్లుతావు అని చెప్పండి. దేవుడు వారిని ప్రేరేపిస్తాడు, మీ సేవలో సహకరిస్తాడు. ఏదో మనం పోతుందనే భయం వదిలిపెట్టి వారిని బలపరచండి. చూస్తున్న దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, సేవలను దీవించునుగాక. ఆమేన్. ప్రకృతి వైపత్యాలకు జరిగినప్పుడు దేవుని విశ్వాసులకు నష్టం కలగడాన్ని దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? ఓకే, మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన, ఇప్పుడు తమ్ముడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ డిసాస్టర్ జరిగినప్పుడు దేవుని పిల్లలు కూడా అదే వీధిలో ఉన్నారనుకోండి, అదే ప్రాంతంలో, వాళ్ళకు కూడా ఎందుకు నష్టం కలగాలి? అందరికీ కలుగుతున్నప్పుడు వాళ్ళకు కూడా కలగకుండా దేవుడు ఆపొచ్చు కదా అని తమ్ముడి యొక్క ప్రశ్న. అయితే వినండి, ప్రభు చెప్పాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 42-45 వచ్చిన వరకు చూద్దాం. 45 ఆయన 5వ అధ్యాయం 45 చదువుతున్నాను. మత్తయి సువార్త. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, చదవండి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఇప్పుడు మీ పొలం ఉంది, పక్కన ఒక దుష్టుడు ఉన్నాడు, తాగుబోతు, తిరిగిపోతు, అతని పొలం కూడా ఉంది. మీరు విత్తనాలు నాటారు, వర్షం వస్తే బాగుంది అనుకున్నారు. మీ పొలం వరకే, 1 ఎకరం వరకే వర్షం కురుస్తుందా? పక్క పొలంలో కూడా కురుస్తుందా? పక్క పొలంలో కూడా. మరి అతను తిరిగిపోతూ అవినీతి పరుడు అయినా కూడా దేవుడు పక్షపాతం లేనివాడు. ఓకేనా? సో ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు సాధారణంగా మనుషులు కలిగే శోధనలు మీకు కూడా కలుగుతాయి అన్నాడు. సాధారణంగా అనండి, సాధారణంగా. ఈ భూమి మీద న్యాచురల్గా ఇప్పుడు సూర్య వెలుగు ఎలా వస్తుందో, తుఫాన్ వస్తే ఓ ప్రాంతం అంతా తుఫాన్ రావచ్చు. దానికి మనం భయపడినక్కర్లా, కలవరపడినక్కర్లా. ఈ భూమండలం మీద ఇలాంటివి సహజమే. వాటికి మనం రెడీగా ఉండాలి, వాటిని ఎదుర్కొని జయించడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? ప్రార్థించు, ప్రయత్నించు, తప్పక నువ్వు ఫలిస్తావు. దేవుని కాపుదల కొరకు ముందు నుండే ప్రార్థన చేయి. మీరు శోధనలో పడకూడని నిమిత్తం మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. సో శోధనలు వస్తున్నాయంటే ముందు నుండే ప్రేర్ చేస్తే తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ రత్న గారు హైదరాబాద్ నుండి అడుగుతున్నారు. పాస్టర్ గారు, నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 12వ వాక్యం ఈ విధంగా చదవమని కొంచెం ప్రేరేపణ గట్టిగా వచ్చింది. గట్టి చెప్పండి, వినబట్ల. సిస్- మీ ప్రశ్న అడుగుతున్నారంటండి. ప్రైజ్ లార్డ్ మాస్టర్ గారు. అమ్మా ప్రైజ్ లార్డ్. సెమినార్ నుంచి ఎస్ మాట్లాడుతున్నాను నన్ను కుమార్, సార్. బైబిల్ చదువుతున్న ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. గట్టిగా మాట్లాడు. మైక్ దగ్గర పెట్టు. ఎఫెషియన్స్ 4:11లో 5-fold మినిస్ట్రీ అని ఉంది కదా సార్. సో అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, ప్రాఫిట్స్, ఎవాంజలిస్ట్, పాస్టర్స్ అండ్ టీచర్స్. అంటే నేను బయట విన్న అంటే కొంతమంది సేవకుల దగ్గర నుంచి గట్టిగా చెప్పు. మైక్ ఇలా స్ట్రైట్ పెట్టినా. కొంతమంది సేవకుల దగ్గర నుంచి ఓన్లీ ఎవాంజలిస్ట్, పాస్టర్స్, టీచర్స్ మాత్రమే ఉన్నారు ప్రజెంట్ జనరేషన్లో. అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్ లేరు. ఆ 2 కాలింగ్స్ ఆగిపోయినాయి అన్నారు సార్. సో దీంట్లో నాకు క్లారిఫికేషన్, 5-fold మినిస్ట్రీ 5 కాలింగ్స్ ఉన్నాయా, ఎన్ని కాలింగ్స్ ఇప్పుడు పనిచేస్తున్నాయని. అసలు ఆ కాలింగ్స్ దేవుడు ఎందుకు పెట్టాడు అన్నదాన్ని చూద్దాం. ఓకే, అదే 13వ వచనం, ఎఫెస్సి పత్రిక 4:13 వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా అని ఉంటుంది. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా. పరిశుద్ధులు అసలు ఎవరు? యేసుప్రభు రక్తంలో కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏమయ్యారు? పరిశుద్ధులే. పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారందరూ పరిశుద్ధ లెక్కలోకి వచ్చేసారు. ఓకే, ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం కనుక పరిశుద్ధులు సంపూర్ణులు అంటే పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి. రక్షించబడ్డాడు, నమ్మారు, ప్రభు నమ్ముకున్నారు, కుమార్తెలు కానీ కుమారులు కానీ యవనస్తులు కానీ వారు పరిశుద్ధపరచబడ్డారు. అందరితో అయిపోతుందా? లేదు. ఆ పరిశుద్ధులు ఏమవ్వాలట? సంపూర్ణులవ్వాలి. సంపూర్ణతలో నడిపించబడడానికి దేవుడు అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, సంఘ కాపరులను, అలాగే బోధకులను దేవుడు ఏర్పాటు చేశాడు. అపోస్టల్స్, ప్రాఫిట్స్, ఎవాంజలిస్ట్, అలాగే పాస్టర్స్ అండ్ టీచర్స్. ఈ కాలింగ్ దేవుడే కదా ఇచ్చాడు. దీని ద్వారా ఏం జరుగుతుంది? పరిశుద్ధులు అనేవారు ఏమవుతారు? సంపూర్ణులు అవుతారు. రక్షించబడుతున్న వారు అక్కడే ఆగిపోకుండా మెట్టుని మెట్టికి దేవుని యొక్క సంపూర్ణతలోకి ఎదుగుతారు. ఎదగాలంటే 5-fold మినిస్ట్రీ ఉండాలి. ఓకే, ఆనాడు దేవుడు ఏర్పాటు చేశాడు. సంఘము పరలోక రాజ్యం ఎత్తబడేదాకా ఈ కాలింగ్స్ పనిచేస్తూనే ఉంటాయి. ఎప్పటి వరకు పనిచేస్తాయి? ఇక్కడ పరిశుద్ధులు అవుతున్నారా? పాపులు మారుతున్నారా లేదా? మరి వాళ్ళు ఏమవ్వాలి? కాబట్టి సంపూర్ణులు అవ్వడానికి దేవుడు అపోస్తుల ద్వారా ఇవ్వబడినటువంటి 12 అపోస్తుల ద్వారా ఒక వ్యక్తి తప్పిపోయినా దేవుడిచ్చిన బోధ, వాక్యం, రాయబడిన వాక్యం ఉంది. ఈ వాక్యం చదివి దాని ప్రకారం జీవించడం ప్రారంభించాలి. ఓకే, దేవుని ఆత్మకు లోబడాలి. సో 5-fold మినిస్ట్రీలో కాలింగ్ అనేటువంటిది నన్ను అపోస్తులుగా పిలిచాడా లేదని ఎలా చెప్పగలం? 1,000 తీసుకోండి, 5,000 తీసుకోండి, 5,000 చూపించండి. ఈ వేలు అన్నిటినీ తాకగలదా? బొట్టిన వేలు అన్ని వేళ్లను తాకగలదా? తాకగలదండి. ఇటు చెప్పండి. తాకగలదు. మరి చూపుడు వేలు అన్ని వేళ్లను తాకగలదా? తాకలేదు. ట్రై చేయండి. అవదండి. కష్టం కదా. ఇది ఈజీగా తాకగలిగింది, అవునా? అవును. అలాగే మధ్య వేలు అన్ని వేళ్లను తాకగలదా? తాకలేదు. 4వ వేలు అన్ని వేళ్లను తాకగలదా? తాకలేదు. ట్రై చేయండి. కష్టంగా ఆ చివరి వేలు అన్ని వేళ్లను తాకగలదా? కానీ బొట్టిన వేలు ఏం చేయగలదు? అన్నిటినీ ఎటు చెప్పాలి? అన్నిటినీ కూడా అన్నిటిని తాకగలదు. అపోస్తుల పరిచర్య అంటదే. వీళ్ళు దేవుని చేత పిలువబడి ఏర్పరచబడ్డారు. వీరిలో ఈ 4 పరిచర్యలు కూడా ఉంటాయి. వీరి సేవలో ప్రవచనములు, సువార్త, సంఘ కాపర్లుగా, అలాగే బోధకులుగా కూడా బలపరిచే విధంగా దేవుడు వీరిని ఏర్పరచుకున్నాడు. వీరి ద్వారా అనేక సంఘాలు స్థాపించబడతాయి. ఒక సంఘం కాదు, అనేక సంఘాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. అనేక పరిచర్యలు విస్తరించబడుతుంటాయి. అయితే మనం అపోస్తులైన పేతురు గారితో పోల్చుకోవడానికి లేదు. దేవుడు ఏర్పరిచిన 12 మంది అపోస్తులతో పోల్చుకోవడానికి లేదు. కానీ సేవకులుగానే అటువంటి పరిచయం దేవుడు ఇచ్చి నడిపిస్తాడు. అర్థమైందా? అలాగే ప్రవక్తలు అంటే పాత నిబంధన ప్రవక్తల విధానం వేరే. క్రొత్త నిబంధనలో దేవుడు వాక్యములు ప్రకటించుట, ప్రొఫెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని వాక్యం ఇలా చెప్తుంది. వేలు చూపు అంటే 2వ వేలు ఎందుకు చెప్పారు ప్రవక్తలని? టీచర్ చెప్తారు, ఇది ఇలా నడుచుకోవాలి, మీరు ఇలా నడుచుకోకూడదు, ఆ మార్గంలోకి వెళ్ళొద్దు, ఈ మార్గంలో రావాలి, ఇలా హెచ్చరించి సరిచేసేటువంటిది ప్రాఫిటికల్ మినిస్ట్రీ. ఓకే, ఇప్పుడు ప్రాఫిటికల్ మినిస్ట్రీ అంతా మారిపోయింది. ఈరోజు మీకు ఏం జరగబోతుందో తెలుసా? ఈ నెలలో దేవుడు ఏం చేయబోతున్నాడో మీకు తెలుసా?
మీరు అమెరికా వెళ్ళబోతున్నారు, మీరు బ్రిటిష్ వెళ్ళబోతున్నారు, బ్రిటన్ వెళ్ళబోతున్నారు, మీరు రష్యా వెళ్ళబోతున్నారు. దేవుడు నాకు చూపిస్తున్నాడు, ఫ్లైట్లో రైట్ సైడ్ కూర్చున్నావు, విండో పక్కన సీట్ మీది. ఆహా, ఈ ప్రవచనాలు కావు ఇవి, ఇవి సోది అంటారు. సోది చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. మీ ఇంట్లో మీకు సర్పం, కలలో సర్పం కనిపించింది బ్రదర్, ఏంటో బ్రదర్ పాము కనబడిందంటే దేవుడు చెప్తున్నాడు మీ ఇంట్లో సర్పదోషం ఉంది. ఏముండదు, ఏ దోషం ఉందంట? సర్పదోషం. మరి కప్పదోషం ఎక్కడుంది? సర్పదోషం అంటే కప్పదోషం కూడా ఉండాలి కదా. బల్లి దోషం, కప్పదోషం, సాలిపురుగు దోషం ఉంటుందా? ఉండదు. అబద్ధాలు, ఒట్టి మాటలు, నోటుకొచ్చినట్టుగా అమాయకులను నమ్మించి వాళ్ళని భ్రమపరిచేవాళ్ళు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరు వస్తుంటారు. అప్పుడప్పుడు ఎవరో ప్రాఫిట్ దగ్గరికి వెళ్తారు. వీళ్ళకి కల వచ్చిందట, పాము కనబడింది. ఆయన చెప్పంట సర్పదోషం మీ ఇంటి మీద ఉంది, అందుకే మీ అప్పులు తీరట్లేదు అన్నాడట. మరి సర్పదోషం పోవాలంటే ఏం చేయాలండి అంటే 21 రోజు నా దగ్గరికి రండి, అన్ని చర్చలు మానేశాను అంట. సో ఆయన ఎద్దుకు రప్పించుకోవడానికి ఏ దోషం పెట్టాడు? ఎట్టి చెప్పండి. వశీకరణ, రకరకాలైన వశీకరణలు మనలు కూడా వాడేస్తున్నారా? తప్పు, వాక్య విరుద్ధం, అబద్ధం. సత్యాన్ని తెలుసుకోండి. క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధి లేదు. సామెత రోమపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తునందున వారి నూతన సృష్టి 2 కొరింథీ పత్రిక 5:17 వచనం. ఓకే, అలాగనే యేసులో ఉన్న వారికి ఏది ఎంత మాత్రం హాని చేయదు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో. కనుక దేనికి భయపడొద్దు. భయపెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు ప్రవచనం పేరుతో. కాబట్టి ఈ రోజుల్లో కనబడుతున్న చాలామంది అంటే నిజం లేదంటే ఉంది, గోల్డ్ ఉంది, కానీ రోల్ గోల్డ్ ఎక్కువ, నకిలీ గోల్డ్ ఎక్కువ ఉంటుంది. సత్యం తక్కువ. సత్యం ఉన్నప్పటికీ అసత్యము విపరీతంగా ప్రబలుతూ ఉంటుంది. దాన్ని చూసుకుని మనం మోసపోకుండా చూసుకోవాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఉన్నాయి 5-fold మినిస్ట్రీ. ఎప్పటి వరకు ఉంటుందంటే పరిశుద్ధులు తయారవుతున్నప్పుడు వాళ్ళని సంపూర్ణంగా నడిపించడానికి సంఘం ఎత్తబడేంత వరకు ఉంటుంది నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మీరు 5 ఫింగర్స్లో మొదటి బొట్టనవేలు ఉదాహరణకు చెప్తున్నాం. అపోస్తుల పరిచర్య ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోవడానికి. ప్రవక్తల పరిచర్య, సువార్తికుల పరిచర్య, తర్వాత ఎటు చెప్పండి, కాపరుల పరిచర్య, తర్వాత బోధకుల పరిచర్య. 5 వేళ్ళు ఉంటేనే ఏ పని జరుగుతుంది. 5 విధాలైన బోధనలు విన్నప్పుడే సంఘం కూడా అభివృద్ధి పొంది సంపూర్ణతలకు ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి నేను పాస్టర్ని, నా దగ్గరే ఉండాలి, ఇంకెవరి బోధ వినకూడదు, ఎవరు వాక్యాలు మీరు వినకూడదు, నేను చెప్పిందే మీరు వినాలంటే 1 వేలుతో అన్ని పనులు అవుతాయా? చెప్పండి. 4 వేలు కాపర్లు అన్నాడు కదా, 1 వేలుతో అన్ని పనులు అవుతాయా? అవో. 5 వేళ్ళు కలవాలి. అందుకే దేవుడు ఎవరి మీద ఏ అభిషేకం ఉంచాడో ఆ బోధను మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి వాక్యానుసారంగా. ఓకే, ప్రైజ్ లార్డ్ సార్. నా పేరు ఇమ్మానియల్, బైబిల్ సెమినార్ స్టూడెంట్ సార్. ఇమ్మానియల్ చెప్పినాను, త్వరగా అడుగు. మత్తయి 10:34 ఉంటుంది సార్. మన దేవుడి అదేవిధంగా ఆన్లైన్ ద్వారా క్వశ్చన్స్ అడుగుతాను, అడగండి. మన దేవుడి ప్రేమ స్వరూపి కదా సార్. ఇక్కడ నేను సమాధానంతో కాదు ఖడ్గంతో వస్తానని చెప్తాడు సార్ ఇక్కడ. అవును, అదే మీకా 12:51 అదే ఉంటుంది సార్. నేను వేదముని పుట్టిన స్థితికి ఇక్కడ వచ్చిందని అంటాడు సార్. అదే సార్ నా ప్రశ్న. దేవుడి ప్రేమ మీకాలో కాదు, సువార్తల్లో అంటాడా? లూకా సార్, మీకా 12:51. రైట్. దీని గురించి నేను 1/2 an hour వాకింగ్ చెప్పా, చాలాసార్లు చెప్పాను మీ అందరికీ. ఖడ్గము అంటే కత్తి తీసుకొని వచ్చాడు యేసుప్రభు వారు. ఎక్కడైనా యేసుప్రభు వారు 3.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు కదా, కత్తి పట్టుకొని తిరిగారా? లేదు. మరి ఆయన ఏం చెప్పారు? వాక్యం చెప్పారు. ఆయన వాక్యము 2 అంచులు గల ఖడ్గం కన్నా పొదునైంది. ఈ వాక్యం ఎంత పొదునైందంటే 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం కన్నా పొదునైంది దేవుని వాక్యం. హెబ్రీ పత్రిక 4:12 వచనం. ఖడ్గమును పంపని వచ్చాడంటే వాక్యమును పంపడానికి వచ్చాడు ఆయన. వాక్యం ఖండిస్తుంది, అసత్యాన్ని తొలగిస్తుంది, చీకటిని తొలగిస్తుంది, అంధకారాన్ని తొలగిస్తుంది, వెలుగు లేని చోట వెలుగునిస్తుంది. ఓకే, చదువుదాం. 4:12. ఖడ్గం అంటే ఇది ఖడ్గం. ఖడ్గం అంటే మా మనుషులు అనుకునే ఖడ్గం కాదు, దేవుని వాక్యం అనే ఖడ్గం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, చూడ స్క్రీన్లో చదువు, చూడు నువ్వు స్క్రీన్లో చూడు, అలాగే నీ బైబిల్లో కూడా మార్క్ చేసుకో. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి
ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది. ఏంటిది? దేవుని వాక్యం. దేవుని వాక్యం. సో దేవుని వాక్యాన్ని మీరు రిసీవ్ చేసుకోండి. ఖడ్గం అంటే అర్థమైందా? సో ఇది వాక్యం. దేవుని వాక్యమే ఖడ్గమైంది. ఖడ్గమనే పంప వచ్చిందని అన్నాడు. నేను సమాధానకర్తను అన్నాడు. మరి నేను సమాధానం పంప రాలేదు, ఆ భేదమనే పుట్టించడానికి వచ్చాను. మరి భేదం పుట్టించడానికి వచ్చాను. ఆ లేఖనాన్ని చూసి దారి తప్పించే బోధకులు, విమర్శకులు చాలామంది, అవునండి యేసుప్రభువుని నమ్ముకుంటే భేదాలు వచ్చేస్తే భేదాలు వచ్చేస్తాయి. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడే సిస్టర్ బ్రదర్ చెప్పారు వాక్యం, సాక్ష్యం చెప్పారు, విన్నావు కదా. 25 yearsగా సిస్టర్ నమ్ముతున్నా, బ్రదర్ నమ్మారా? నమ్మలా. బైబిల్ ఏం చేశారు? విసిరేశారు. అలాగే సిస్టర్ ఏమో బైబిల్స్ తీసుకొచ్చి ఇంట్లో దాచుకుంటే బ్రదర్ ఏమో ఆ బైబిల్స్ తీసి ఎవరికి ఇచ్చేశారు? ఫ్రెండ్కి ఇచ్చి బయట పారేయమన్నారట. మరి ఇద్దరి మధ్యలో భేదం కలిగిందా లేదా? కలిగింది సార్. అవునా? అవును సార్. ఇప్పుడు ఇద్దరు చూడండి, చక్కగా కూర్చొని వాక్యం వింటున్నారు. వినండి. ఏ బైబిల్ అయితే పారేశారో ఆ బైబిల్ ఆయన కొనుక్కున్నారు. 2 నెలల్లో ఒకసారి నేను ఒకసారి అడుగుతాను, బైబిల్ ఎన్నిసార్లు కంప్లీట్ చేశాను? కంప్లీట్గా చదివితే యథార్థం చెప్పు, నిజం చెప్పు. ఇంకా చదువుతాను సార్. అక్కడక్కడ చదివావు? లేదు సార్, మొదటి నుంచి చదువుతాను సార్. ఎన్నిసార్లు కంప్లీట్ చేసావు? చేయలేదు సార్. ఒకసారి చేయలేదు కదా. చేయలేదు సార్. బైబిల్ పారేసిన ఆయన 2 సార్లు కంప్లీట్ చేశారు. 2 నెలల్లో ఒకసారి బైబిల్ పూర్తిగా కంప్లీట్ చేశారు. ప్రైజ్ ద లార్డ్. మరి చాలా పనిలో ఉంటారు, చాలా బిజీగా ఉంటారు, అయినా కూడా చదవాలని ఆసక్తి. మరి వాళ్ళిద్దరి మధ్యలో ముందేం కలిగింది? భేదం కలిగింది. ప్రభు వాక్యము సిస్టర్లోకి రాగానే వాక్యం ఎరగిన వ్యక్తి వ్యతిరేకంగా అనుకున్నారు, ఈ యేసుప్రభు మనకెందుకు, ఈ దేవుడు మనకెందుకు, ఈయన మన గడ్డ మీద పుట్టలేదు. చెప్పండి, ఎక్కడ పుట్టలేదు? గడ్డల ప్రాబ్లం ఏంటి అసలు మీకు? గడ్డకో దేవుడు ఉంటాడా? గట్టి చెప్పండి. ఉన్నాడు సార్. గడ్డకో దేవుడు అయితే అమెరికా గడ్డకో దేవుడు, జపాన్ గడ్డకో దేవుడు, భారత గడ్డకో దేవుడు. గడ్డల మీద దేవుళ్ళు ఉంటారా? దేవుడని వాడు పైన ఉంటాడు. భూమి మీద ఉన్న భూలోకమంతను కలుగు చేసిన వాడు దేవుడు. అర్థమైందా? మనిషి ఆలోచనతో దేవుడిని చూడకండి. మానవ ఆలోచనతో దేవుడిని చూస్తే మా ఊరు కాదు, మీ ఊరు కాదు, మా ఇంటి పేరు కాదు, మీ ఇంటి పేరు కాదు, మా ప్రాంతం వేరు, మీ ప్రాంతం వేరు, మా భాష వేరు, మీ భాష వేరు, మేము తమిళ యాక్టర్లో, వాళ్ళు మనం తెలుగు యాక్టర్లో అని యాక్టర్ల మధ్యలో కూడా గొడవలు వస్తుంటాయి కదా. సో ఇక్కడ అది కావు, అవి మనుషులు, మానవ స్వభావం. దేవునికి మానవుడికి చాలా తేడా ఉంది. దేవుడు సృష్టికర్త, మానవులందరికీ ఆయనే దేవుడు. నేను అడుగుతాను, సూర్యుడు మన గడ్డ మీద పుట్టాడా? లేదండి. కాబట్టి సూర్యుడిని వాడుకోవద్దా మనం? మాట్లాడండి. వాడుకోవాలి. చంద్రుడు మన గడ్డ మీద పుట్టాడా? లేదు. అయితే చంద్రుడి వెలుగు వద్దా మనకి? కావాలండి. నక్షత్రాలు మన గడ్డ మీద పుట్టాయా? లేదండి. అయితే నక్షత్రాలు వద్దా? కావాలి. సూర్యుడు మన గడ్డ మీద పుట్టాడా? సూర్యుడు లేదు. మరి వాడుకుంటున్నావా లేదా? వాడుకుంటున్నాం. అది మన గడ్డ, మీ గడ్డ, ఆలుగడ్డ కాదు. ఆలుగడ్డలు పక్కన పెట్టి సత్యవాక్యాన్ని తెలుసుకోండి అయ్యా. భూలోకం అంతటికి దేవుడే. మానవులందరి రక్తం ఎరిపే. తెల్లోళ్ళ రక్తం ఎలా ఉంటుందో ఎరిపే. నల్లోళ్ళ రక్తం ఎరిపే. ఆఫ్రికన్స్, నల్ల బంగారాలు, వాళ్ళ రక్తం తీస్తే ఎలా ఉంటుంది? ఎరిపే ఉంటుంది. తెల్లోళ్ళ రక్తం తెల్లగా ఉందనుకోండి, పాలిపోయి చచ్చిపోతారు వాళ్ళు. వాళ్ళ రక్తం కూడా ఎరిపే. సో మానవులందరినీ చేసిన దేవుడు ఉన్నాడు, మానవుల ఆత్మలు పెట్టాడు. ఆ సృష్టికర్తని దేవుని వైపు చూడ. ఆ దేవుడు చేసిన సూర్యుడే మనందరికీ ఉపయోగపడతాయి. మరి దేవుడు అందరికీ ఉపయోగపడేవాడు కదా. అయితే సత్యం తెలియనప్పుడు, అన్నదమ్ములు 2 ఉన్నారు, మీ ఇద్దరు కలిసి సినిమాలు చూస్తున్నారు, ప్యాకాట్ ఆడుకుంటున్నారు, మందు తాగుతున్నారు అనుకుందాం. ఓకే, మీ అన్న ప్రభుని నమ్మాడు. అప్పుడు నువ్వేమంటావు? నేను సినిమా చూడను. మీ అన్న అంటాడు, నేను సినిమాలు చూడను అని. అన్న మొన్నటి కలిసి చక్కగా సినిమాలు చూసినా ఇప్పుడు వద్దంటావేంటి? ఎందుకురా వ్యర్థమైనవి, వేస్ట్, నేను చూడాలనుకోవట్లే, నా మనసు మారిపోయింది, ప్రభుని నమ్ముకున్నంట అన్నాడు అనుకుందాం. తాగడానికి రమ్మన్నావు, నేను తాగను రా అన్నాడు. అన్న ఎంత బాగా కలిసి తాగేవాళ్ళం, కలిసి పేకాట ఆడేవాళ్ళం, కలిసి సిగరెట్ నువ్వు సగం నేను సగం తాగేవాళ్ళం. యేసుప్రభువు నమ్మాక నువ్వు తాగడం మానేశావు. మన ఇద్దరి మధ్యలో భేదం పుట్టించి బాగు చేశాడా, పాడు చేశాడా? బాగు చేశాడు సార్. ఏంటి చెప్పాలి? బాగు చేశాడు సార్. బాగు చేశాడు. చాలామంది అంటారు, ఏమండి వాడు ప్రభుని నమ్ముకుని పాడైపోయాడండి. ఎందుకు పాడైపోయాడు? మాతో సరదాగా పేకాటకు వచ్చేవాడండి, సరదాగా మాతో మందు తాగేవాడండి, సరదాగా మాతో పాటు తిరిగేవాడండి. కానీ ఇప్పుడు ప్రభుని నమ్మాక తిరగనంటున్నాడండి, తాగనంటున్నాడండి, పేకాట ఆడనంటున్నాడండి.
ఆడు చెడిపోయాడండి. చెడిపోయాడా బాగుపడ్డా? బాగుపడ్డాడు. అంటే ఈ లోకం తలకిందులుగా ఆలోచిస్తుంది. ఈ లోకం ఎలా ఆలోచిస్తుంది? తలకిందులుగా. బాగుపడినోడేమో పాడైపోయాడు అంటుంది, పాడైపోయినోడేమో బాగుపడ్డాడు అంటుంది. అరే ఆ సత్యాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ప్రభు వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను, ఇక్కడ చీకటి ఉంది, వెలుగు రాగానే వెలుగు చీకటి వేరవుతాయా లేవా? భేదము కలిగిందా లేదా? కలిగింది. ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? వెలుగుగా వచ్చాడు. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. యోహాను సువార్త 8:12 వచనం, యోహాను సువార్త 9:5 వచనంలో ఆయన ఈ లోకానికి ఏమై ఉన్నాడు? సో వెలుగు వచ్చినప్పుడు వెలుగుకి చీకటికి భేదం కలుగుతుంది. సత్యం వచ్చినప్పుడు ఆయన మార్గం, నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. యోహాను సువార్త 14:6 వచనం. సత్యం వచ్చినప్పుడు అసత్యానికి సత్యానికి మధ్యలో ఏం కలుగుతుంది? భేదం కలుగుతుంది. అర్థమైందా? నీతి వచ్చినప్పుడు ఆయన నీతిమంతుడు అయి ఉన్నాడు. నీతి రాగానే దుర్నీతికి నీతికి ఏం కలుగుతుంది? భేదం కలుగుతుంది. సో భేదం పుట్టవచ్చింది అంటే దాని అర్థం ఏంటి? నీతిని తీసుకొచ్చాను, దుర్నీతి లోకంలో ఉంది, నీతిని తీసుకొచ్చాను. చీకటి లోకంలో ఉంది, వెలుగుని తీసుకొచ్చాను. కాబట్టి భేదం కలుగుతుంది తప్పనిసరి. ఏ భేదము? మంచి విషయాల్లో మనల్ని నడిపిస్తాడు. అప్పుడు నమ్మని వాళ్ళు లేటుగా అయినా తెలుసుకుంటారు. మరి 25 years సిస్టర్ ప్రార్థన చేస్తూ ఉంది, బ్రదర్ మారలేదు, కానీ ఆమె పట్టుదలతో ప్రార్థించారు. మరి దేవుని వాక్యం చేత ఆయన పట్టబడ్డారా లేదా? పట్టబడ్డాడు. మరి బైబిల్ ఇసిరివేసి బైబిల్ తోలో వద్దని చెప్పి పారవేసిన వ్యక్తి బైబిల్ కొనుక్కొని చదువుతూ ఇప్పుడు మన మధ్యలో సాక్షిగా నిలబడ్డారు. మొదట్లో భేదం కలిగిన అది మంచి భేదం, ఆ భేదం వల్ల మేలే కలిగింది కానీ కీడు కలగలేదుగా. కలగలేదు. సో రక్షణలోకి రాగలిగి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించగా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా చనిపోతున్నప్పుడు ఆ స్టేట్ ఆఫ్ డెత్లో ఆ వ్యక్తి ఎవరిని ధ్యానించాడు, ఎవరిని పిలిచాడు, ఎవరిని ప్రార్థించాడో మనకు తెలియదు. ఎవరికి తెలుసు ఆ విషయం? దేవునికి తెలుసు. కాబట్టి చనిపోయిన ఆత్మ ఎక్కడ ఉండాలని నిర్ణయించేవాడు దేవుడే. కనుక వాటి గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. చనిపోయిన వారి ఆత్మలు ఏమైపోయి, ఎవరో బాబు ఆత్మహత్య చేసుకున్నాడు, ఆత్మ ఎక్కడికి వెళ్ళింది. బ్రతికున్న మనం ఏం చేయాలని ఆలోచించాలి. వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచించవద్దు. ఆలోచించినా మనం చేయగలిగేది ఏమీ లేదు. వారు ఆ మరణ సమయంలో వారు ప్రభుని వేడుకొని ఉంటే, ప్రభువాన్ని రక్షించమని అంతరాత్మలు వేడుకున్నది కూడా మనకు వినబడదు. కుడివైపున దొంగ యేసు ప్రభువాన్ని చూసి, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అతను వెళ్ళి బ్యాప్తిజం పొందాడా? ఏంటి చెప్పండి? ప్రభుబలు తీసుకున్నాడా? అప్పుడు ప్రభు ఏమనాలి? మన ప్రకారం అయితే నీకు రక్షణ కావాలా, మేకలోడు తీసుకుని పేతురు గారి దగ్గరికి వెళ్ళు, యోర్దాను నదిలో బ్యాప్తిజం ఇస్తాడు. తర్వాత ప్రభుబలు తీసుకో, తర్వాత వచ్చి సిలువెక్కు, అప్పుడు నేను తీసుకెళ్తాను పరదేశకు అన్నాడా ప్రభు? అనలేదు. అతను వేడుకొనగానే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాడు. అక్కడ పరిస్థితి అలా ఉంది అని చెప్పి బ్యాప్తిజం పొందకుండా ఉంటావా? ఆజ్ఞాతిక్రమం అవుతుంది. దేవుడికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనకు ఆరోగ్యం ఇచ్చి మన స్థితిని దేవుడు నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా ఆజ్ఞలకు లోబడాలి మనం. అది మనకు ఆశీర్వాదం. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళిపోయిన ఆత్మలు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ప్రభు నిర్ణయిస్తాడు. ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ఫలం పోగొట్టుకుని చెప్పి ఎస్. మృతుల పునరుద్ధానం అని ఉంది ఒకటి. ఆఖరిలో ధవళ సింహాసనం దగ్గర ఒక తీర్పు జరుగుతుంది. అప్పుడు పాతాళంలో ఆత్మలు బయటకు వస్తాయి. నరకంలో ఉన్న ప్రతి ఆత్మ, భూలోకంలో ఎక్కడెక్కడ పుట్టిన చనిపోయిన అందరు ఆత్మలు వచ్చేస్తాయి. అది ఒక అంతిమ తీర్పు ఒకటి జరుగుతుంది. అప్పటి వరకు పాతాళంలో బాధపడే ఆత్మలు కూడా వస్తాయి. అందులో కొందరిని మేలైన స్థలానికి, కొందరిని మళ్ళా తిరిగి కీడైన స్థలానికి వెళ్తారు. వాళ్ళు విభజించబడతారు. 12వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఉంటుంది, 12వ అధ్యాయంలో. అలాగే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. సో అది అంతిమ తీర్పు. అప్పటి వరకు పాతాళంలో ఉండాల్సిన ఆత్మలు పాతాళంలోనూ, పరదేశంలో ఉండాల్సిన ఆత్మలు పరదేశంలో ఉంటాయి. మృతుల లోకం. రైట్. అది ఆ వచ్చిన నేను చెప్పాను. ఆ యొక్క టాపిక్ మీద మీరు వినొచ్చు, యూట్యూబ్లో ఉంటుంది. రైట్. నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. నా పేరు నితేష్ ఫ్రమ్ బైబిల్ సెమినరీ. నితీష్ ఫ్రమ్ బైబిల్ సెమినరీ పాస్టర్. రైట్. అయితే ప్రసంగి 9వ అధ్యాయం 5వ వచనంలో చచ్చిన వారు ఏమీ ఎరుగరని ఉంది కదా పాస్టర్ గారు. లూకాసు వార్త 16వ అధ్యాయం 23-24లో ధనవంతుడు పాతాళంలో ఉన్నప్పుడు అబ్రహాన్ని గుర్తుపడతారు కదా. నీ తెలివి సలంగుండా. అది ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు చెప్పేదాకా పాతాళంలో ఏం జరిగిందో మనకు తెలుసా? తెలీదు. అందుకే బ్రతికుండు మనకి ఎవరికి ఏమీ తెలియదు. భూమి మీద ఉన్న మనుషులకి చనిపోయినప్పుడు ఎవరు ఎక్కడికి పోతున్నారు, ఏమైపోయారో, వాళ్ళ ఆత్మలు ఇటుపోయాయో మనకు తెలియదు. చనిపోయిన వాళ్ళకి అంటే ప్రభుని నమ్మి చనిపోతే మనకు తెలుసు నిత్యజీవం పొందుకున్నాడు, ప్రభు యుద్ధకు వెళ్ళాడని మనకు తెలుసు. ఓకే. సచ్చిన వారు ఏమైపోయారో వాళ్ళకి ఈ భూమి మీద ఏ సంబంధం లేదు. అందుకే అంటాడు 9:6లో ఏమన్నాడంటే, చనిపోయిన వారు వారికి ఏమీ ఎరగరు, సూర్యుని కింద జరుగు వాటిలో వారికి ఎక్కడికి వారికి ఏం లేదట,
స్థానం లేదు. 9వ అధ్యాయం తీసుకోండి, 5, 6 వచనాలు చదువుదాం. ప్రసంగి 9, 5, 6. వారికి 5వ వచనం 6వ వచనం చదువుతున్నాను. వారికి ప్రేమింపరు. ఇక్కడ చదువుతాను వినండి. బ్రతికి ఉండువారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలగదు. అంటే చనిపోయిన వారు సమాధి దగ్గరికి వెళ్ళి పెండాకూడు పెట్టిన వారికి ఏ లాభము కలగదు. చెప్పండి. కొంత వేరే మతాల్లో వారు చేస్తారు, ఓకే, మనం చేయాల్సిన అవసరం లేదు. మరి ఏడో వచనం, నీవు పోయి సంతోషముగా నీ అన్నము, బాబు 6వ వచనం చదువుతున్నాను. వారికి ప్రేమింపరు. చనిపోయిన వాళ్ళు ఏం చేయరు? ప్రేమింపరు. పగబెట్టుకున్నారు. చచ్చిపోయిన వాళ్ళు పగబెట్టుకొని కొంతమంది అంటుంటారు, చనిపోయిన ఆత్మ తిరిగి వచ్చిందండి, మా మీద కక్ష సాధింపు చేస్తుందండి అంటారు. నిజంగా అది నిజం అయితే చనిపోయినప్పుడు ఎప్పుడో ఒక భర్త గారు భార్యను చంపేశాడు. చంపేటప్పుడు ఆమె చూసుంటుందిగా ఇతను చంపుతున్నాడని. ఎస్ ఆర్ నో? అప్పుడు చనిపోయిన ఆత్మ, ఇది నేరం రుజువై మరి కోర్టులో తీర్పు వచ్చి ఇతను భార్యను చంపాడు కాబట్టి తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? చెంచల్ కూడా జైల్లో పడేశారు. జైల్లో ఉన్నాడు. ఎవరిని చంపాడు? ఇతను భార్య చెప్పాడు. చంపేటప్పుడు భార్య చూసిందిగా. ఇప్పుడు ఆమె చనిపోయి దెయ్యం అయితే డైరెక్ట్గా దెయ్యం ఎక్కడికి వెళ్ళాలి? జైలుకి వెళ్ళాలి. సెంచల్ కూడా జైలుకి వెళ్ళి ఆడ చుట్టూ పట్టుకుని గోడకేసి గుద్దాలి. అవునా కదా? ఎస్ అన్నో? మరి సెంచల్గూడలో ఉన్న నేరస్తులు అందరూ తలలో పగులుతున్నాయా? లేదు. వారు నేరాలు చేశారుగా, చంపారుగా కొంతమందిని. అందరూ కాదు, కొంతమంది నరహత్య చేసి వెళ్ళారు కదా. చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాల రూపంలో వెళ్ళి వాళ్ళని ఎందుకు హింసించట్లా? అందుకే దేవుని వాక్యం సత్యం ఏమంటుంది? చనిపోయిన వారు ఈ భూమి మీద వాళ్ళకి ఏ లాభమూ కలగదు. వారు పగబెట్టుకొనరు, వారు ఎవరితోనూ పోరాడరు, ప్రేమించరు, అసూయపడరు. వాళ్ళకి ఇక సూర్యుని కింద జరుగుబాట్లు ఏ అవకాశము ఉండదు. వెళ్ళిపోయారు. బ్రతికుండు మనం తెలుసుకోవాలి. మరి ధనవంతుడు ఏడుస్తున్నాడు అన్నది కదండి అని అది చూసింది చెప్పింది ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన కనబడ్డారు. మన ఎవరికైనా కనబడ్డారు ఎప్పుడైనా? లేదు. నీకు తెలిసిన బంధువులు ఎవరైనా పాతాలను ఏడుస్తున్నట్టు కనబడ్డారా? మనకు కనబడరు. అది ప్రభు చెప్పాడు. ప్రభుకు తెలుసు పాతాళంలో ఏం జరుగుతుంది, పరదేశంలో ఏం జరుగుతుంది, పరలోకంలో ఏం జరుగుతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. రైట్. నా పేరు బెన్హర్, నేను బైబిల్ సెమినార్ నుంచి మాట్లాడుతున్నాను. బెన్హర్ చెప్పినా. అది చిన్న డౌట్ పాస్టర్ గారు. మైక్ ఇలా పెట్టాలి. ఒక చిన్న డౌట్ పాస్టర్ గారు. ఒక ఫుల్ టైం మినిస్ట్రీ నడిపే పాస్టర్ ఇంకో బిజినెస్ పెట్టవచ్చు, ఐ మీన్ నడపవచ్చా అనే చిన్న డౌట్. ఫుల్ టైం అంటే పూర్తిగా సమర్పించుకొని సేవ చేస్తున్న వ్యక్తి బిజినెస్ పెట్టొచ్చా అని అంటే ఏమన్నా పెట్టారా? అంటే చిన్న డౌట్, అంటే చేయొచ్చా లేదా అని. బిజినెస్ ఏమైనా పెట్టాలనుకుంటున్నావా? రైట్. వినండి, అపోస్తలుడైన పౌలు గారు ఫుల్ టైం సేవ చేశారా లేదా? ఏంటి చెప్పాలి? చేశారు. దేవుని చేత పిలువబడ్డారు. ఆయన అపోస్తలుడుగా అనేక సంఘాలు స్థాపించారు. ఒకానొక సందర్భంలో ఒక ప్రాంతంలో సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ధన సహాయం ఆయనకు అందనప్పుడు ఆయన టెంట్లు కుట్టి అంటే మెటీరియల్ తెప్పించి టెంట్లు తయారు చేసి ఆ గుడారాలను అమ్మి ఆ వచ్చిన డబ్బుని సేవ ఖర్చు పెట్టారా? ఏంటి చెప్పండి? పెట్టారు. అవును, ఉంది, బైబిల్లో ఉంది, పత్రికలో ఉంటుంది మనకి. మేము టెంట్ కుట్టి మీకు ఎవరికి భారం కలగకున్నట్లుగా మా స్వహస్తాలతో కష్టపడి టెంట్ కుట్టాము. అకుల్లా ప్రిస్కిల్లా గారు టెంట్ బిజినెస్ వాళ్ళది. వారు కూడా విశ్వాసులే. పౌలు గారు చెప్పారు, నేను కూడా ఒకప్పుడు టెంట్లు కుట్టేవాడిని. యూదులు ఆ టెంట్స్ వాడేవాళ్ళు. సో అటువంటి ఒక సమర్పణతో సమైన దైవ సంబంధమైన యూదా మతము అంటే జుడాయిజంలో వాటిని వాడతారు. అటువంటి టెంట్లు కుట్టాడు ఈయన. అది దేవాలయానికి సంబంధించిందైనా ప్రత్యక్ష గుడారానికి సంబంధించింది ఏదన్నా కావచ్చు. కుట్టారు, వాటిని అమ్మారు, వచ్చిన వేళను దేనికి వాడారు? దేవుని సేవకు వాడారు. కాబట్టి మంచి పని చేయడం తప్పేం కాదు. అయితే సేవకు వచ్చిన ప్రతి వ్యక్తి దుకాణం పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు నేను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నీ ప్రతి అవసరము తీరుస్తాడు అని చెప్పి ఇప్పుడు ఆదివారం మాత్రమే వాక్యం చెప్పి సోమవారం నుండి శనివారం వరకు తినుకుంటూ కూర్చుంటే ఏ పని లేకుండా నీ సేవకుండాని ఖచ్చితంగా అలా ఉండడానికి వీల్లేదు. సోమరితనంగా ఉండటం దేవుని చిత్తం కాదు. సోమవారం నుండి శనివారం వరకు అయితే సువార్త పనిలో వాడబడాలి. సువార్త పనిలో ఎవరిని పిలవట్లేదు. దేవుని వాక్యం చేత అనేకులు బలపరచడానికి రకరకాలైన సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అవేమి మీకు లేవనుకుందాం.
ఆదివారం మాత్రం వాక్యం చెప్తున్నారు. మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు ఖాళీగా ఉంటున్నారు. ఖాళీగా ఉండడం ఏమి చిత్తం కాదు. మీ ఇంటి పక్కన ఒక పొలం, 1 ఎకరం కౌలుకు తీసుకొని వాటిలో విత్తనాలు దున్ని, పొలంలో విత్తనాలు నాటి, ఆ పంట వచ్చినప్పుడు ఆ పంట అమ్మి, ఆ చర్చి మందిరానికి పడిపోయిన గోడలు కట్టించాడు ఒక పాస్టర్ గారు. మంచిదా కదా? మంచిదే. ఎట్టి చెప్పండి, మంచిదే. ఎలా చేసావు పాస్టర్ గారు అని అడిగితే, నాకు సోమవారం నుండి శనివారం వరకు సేవ చేసే అవకాశాలు లేవు. మా ఊరు వాళ్ళందరూ కూడా ఆదివారం వస్తారు. ఎప్పుడైనా గృహ కొడుకుంటే సాయంత్రం జరుగుతుంది. మరి పగలంతా నేను ఎందుకు ఖాళీ కూర్చోవాలి? కాబట్టి 1 ఎకరం పొలం ఏం చేశాడంట, కౌలుకు తీసుకున్నాడు. ప్రార్థన చేసుకుని దేవుని స్తుతిస్తూ ఖాళీగా ఉండకుండా విత్తనాలు నాటి దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ వచ్చాడు. అది పంట బాగా పండింది. ఆ అమ్మినటువంటి బస్తాలతో వచ్చిన ఏదైతే అమ్ముతాడో ఆ వచ్చిన ధనాన్ని దేవుని పరిచర్యలో వాడుకున్నాడు. ఏమైనా తప్పుందా? లేదు. న్యూజిలాండ్లో ఒక ఆయన ఉంటాడు. ఆయన భారతదేశంలో వెళ్ళిన సేవకుడే, అక్కడ సెటిల్ అయిపోయాడు. ఆయన న్యూజిలాండ్ సిటిజన్గా ఉన్నాడు. ఆయన కట్టినటువంటి మందిరం ఉంటుంది సిటీలో. ఆ మందిరానికి బయట భాగం అంతా కూడా, అంటే బయట భాగం అంతా షాప్స్ ఏర్పాటు చేశాడు. మధ్యలో మాత్రం పెద్ద హాలు, ఆరాధన జరుగుతుంది. బయట షాప్స్ ఉన్నాయి. నేను అడిగాను, ఈ షాప్స్ ఎందుకంటే నేను అడిగితే చెప్పిన మాట ఏంటంటే, ఈ షాప్ వాళ్ళు ఇచ్చిన రెంట్ అంతా ఆ చర్చ్ యొక్క మెయింటెనెన్స్కి మేము వాడుతున్నాం. కరెంట్ బిల్ కావచ్చు, ఏసీ బిల్ కావచ్చు, మరి ఖర్చులు అవుతాయి కదా. మరి వచ్చిన వారికి ఏర్పాట్లు, చైర్స్, మరి ప్రతిసారి మెయింటెనెన్స్ ఎంతో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ ఖర్చు అంతా కూడా ఆ షాప్స్ నుండి వచ్చిందని పెడుతున్నాం. ఏమైనా దోషం ఉందా అందులో? ఏంటి చెప్పాలి? లేదు. వైన్ షాప్ పెట్టి అమ్ముతుంటే దోషం ఉండొచ్చు, ఇతరులను చెడగొట్టేవాడు. క్లబ్బులు పబ్బులు పెడితే తప్పే, పాప మార్కులు తీసుకెళ్తున్నాం. షాప్స్ అనేటువంటివి అయ్యో వస్తువులు అమ్ముకుంటున్నారు, కూరగాయలు ఏవో అమ్ముతున్నారు, వాళ్ళకి రెంట్ ఇచ్చాడు. వచ్చిన రెంట్ దేనికి వాడాడు? సో మీ ఇంటెన్షన్ ఏంటని చూస్తాడు దేవుడు. ఓకే, అసలు సేవ మానేసి నేను బిజినెస్ చేసుకుంటాను, రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పి చర్చికి వచ్చిన వాళ్ళని, బ్రదరు కొనండి బ్రదరు, మీకు కూడా డబ్బులు వస్తాయి, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను అన్నట్టు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి లాభం వేసుకుంటాడా? వేసుకుంటారు. ఎటు చెప్పాలి? లాభం ఉంటుందండి. మామూలు లాభం కాదు, భయంకరమైన లాభాలు చేసుకున్నామంటారు. ఇక ధనం వెంట నీ మనసు అలా పోయిందనుకో, అప్పుడు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6 నుండి 10 వచ్చిన వరకు, ధనాపేక్ష లేని వారు ఉండండి, ధనము సమస్తమైన కీడుకు మూలకారణం, అది మనిషిని ఈడ్చుకొని పోద్దట. అలాంటి ఇస్కరియోతు యూదా బుద్ధులు రాకుండా చూసుకోండి. పౌలు గారు దేవుని పరిచయ నిమిత్తం నిలబడ్డాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. ఏదన్నా చేసినా, ఖర్చు పెట్టినా అది దేవుని పనికి వాడాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. ఓకే, క్వశ్చన్ అడిగాను నేను. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయేలు ప్రభువారిని ఒప్పుకోరు కాబట్టి ప్రభువారు ఒక సమయంలో వారి కోసం సూచన క్రియలు చేసి వారు మారటానికి ఒక అవకాశం ఇస్తారనమాట. అయితే సారా గారే హాగర్ని అబ్రహం గారికి భార్యగా ఇస్తారు. అండ్ నెక్స్ట్ సారా గారి శ్రమ పెట్టేది తట్టుకోలేక హాగర్ వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు దూత ఎడారిలో వారికి ప్రత్యక్షమై నీ సంతానాన్ని నేను గొప్పగా ఆశీర్వదిస్తానని చెప్పి గొప్పగా వారికి హాగర్ సంతానానికి ఒక గొప్ప జనంగా వారి సంతానం చేస్తారు. అయితే ఇశ్రాయేలుకు ఉన్న ఆపర్చునిటీ ఈ యొక్క హాగర్కి సంతానానికి లేదా అని నేను అడుగుతున్నాను. అందుకే దేవుడు అంటాడు, అబ్రహమా ఇగో ఇష్మాయేలు పిల్లల గురించి అంటాడు, ఇసుక రేణులు వలె నీ పిల్లలు ఉంటారు అన్నాడు. ఎడారులంతా వాళ్ళే. డిజర్ట్లో మనం చూస్తాం, గల్ఫ్ కంట్రీస్లో. ఇసాకు సంతానం విషయం వచ్చినప్పుడు ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టమన్నాడు. చేయి పైకి, ఆకాశ నక్షత్రాలు. వాగ్దాన పుత్రుడు ఇసాకు దేవుని వాగ్దానం ప్రకారంగా నడిచిన వాళ్ళకి, దేవుని ఇచ్చినటువంటి వారికి ఏమిచ్చాడు? పరలోక పట్టణం. శరీర సంబంధంగా వచ్చిన హాగర్కి భూలోక సంబంధమైన దీవెనలు. అందుకే వాళ్ళు ఎక్కడ దవ్వుతే అక్కడ పెట్రోల్ వస్తుంది. మనం దవ్వుతే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. మనకు కూడా పెట్రోల్ వస్తాయి, అమ్ముకోవచ్చా? అక్కడెక్కడ వస్తున్నాయి అనుకోండి. కానీ వాళ్ళకి ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్లో విపరీతంగా భూ సంబంధమైన దీవులు వాళ్ళు కొట్టేశారు. ఓకే, దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భూ సంబంధమైన వాటికన్నా పర సంబంధమైనవే విలువైనవి. ఆకాశమందున పరలోకమందున దేవుని వైపు మనసు పెట్టుకున్నాడు. పిలిపి 3వ అధ్యాయం 1-4 వచనాల్లో, పైనుండి వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మనసు పెట్టకూడదు అన్నాడు. సో దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్దాం. గాడ్ బ్లెస్ యు. మన సైంటిస్ట్ కల్పన చావ్లా గారు ఉన్నారు కదా, తన హస్బెండ్ క్రైస్ట్ బిలీవర్. తన మెమోరియల్లో కూడా మనకి బైబిలికల్ కొటేషన్స్ కూడా ఉంటాయి, ఎంట్రన్స్లో ఉంటాయి. చాలామంది ఆ టూర్ కూడా చేశారు. అయితే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఆస్కింగ్ ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇంత క్రైస్ట్ బిలీవర్ అయి ఉండి కూడా తన వైఫ్ అలా
చనిపోతా ఉంటే దేవుడిని నమ్ముకుంది కదా, అట్లా తనకు కూడా ఎంతో కొంత బైబిల్ తెలుసు. హీస్ హస్బెండ్ ఈజ్ టెస్ట్ మార్నింగ్ లైక్ తన బ్యాగ్లో కూడా లాస్ట్ మినిట్లో ఒక చిన్న బైబిల్ అనేది ఉంది అని చెప్పాను. సో వాళ్ళకంతా దేవుడు తెలిసిన దేవుడు ఎందుకు కాపాడలేదు? జగత్ పునాదులు వేసింది ఆ దేవుడే కదా, మరి ఎందుకని ఇంత హోల్ యూనివర్స్ని క్రియేట్ చేసిన దేవుడు తను నమ్ముకున్న వాళ్ళని ఎందుకని సేవ్ చేయలేకపోయాడు? సేవ్ చేసుంటే షీ విల్ బి ఏ వండర్ఫుల్ టెస్ట్ మోనీ కదా. రైట్. మన ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు. మనం ఏమనుకుంటామంటే, ఉదాహరణకు చెప్తాను, నీకు పెళ్ళి అయిందా? అవ్వలేదుగా? అయిందా? లేదు. రైట్. నీకు 100 మంది పిల్లలు ఉన్నారనుకో. ఎంతమంది? 100 మంది అనుకో, ఊరికే. నువ్వు కనొద్దులే 100 మందిని, కానీ నీకు 100 మంది పిల్లలు ఉన్నారు. 100 మంది పిల్లలు హాస్టల్లో ఉన్నారు. ఎక్కడున్నారు? హాస్టల్లో. అక్కడ నుండి వాళ్ళని ఎంతసేపు హాస్టల్లోనే ఉంచాలనుకుంటావా? ఒకడు పారిపోయి వచ్చాడు ఇంటికి, గోడ దూకి పారిపోయి వచ్చాడు. ఒకరికి ఇబ్బంది కలిగింది, ఒకరిని ఎవరో ఇబ్బంది పెట్టారు, మరొకడికి అనారోగ్యం వచ్చింది, మరొకరికి ఏదో కష్టం ఏర్పడి తను చాలా కృంగిపోయాడు. 100 మంది నీ పిల్లలే. కొందరు కష్టాలు ఉన్నారు, కొందరు ఇబ్బందులు ఉన్నారు, కొందరు దుఃఖపడ్డారు, శత్రువుల చేత దాడి చేపడ్డారు. నువ్వు ఎంతసేపుకి ఏం కావాలనుకుంటావు? అక్కడే ఉండి చావండ్రా అంటావా? నీ దగ్గర రమ్మంటావా? మాట్లాడు, మైక్ దగ్గర పెట్టి. నా దగ్గర రమ్మంటారు. అవునా? అప్పుడు ఆ హాస్టల్లో ఇంకొక 100-200 మంది ఉన్నారు. ఆ పిల్లలు వెళ్ళిపోతే అరే రే ఎందుకు వెళ్ళిపోయారని వాళ్ళకి బాధ కలుగుతుంది. ఎవరికి? హాస్టల్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్కి. కానీ నీ దగ్గరికి నీ పిల్లలు రావడం వల్ల నీకేమైనా బాధ కలుగుతుందా? కలగదు. సంతోషం. ఇప్పుడు బాధపడేది ఎవరు? హాస్టల్లో ఉన్న 100 మంది 200 మంది ఉన్నారు కాబట్టి నువ్వు 100 మంది నీ పిల్లలు మొత్తం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు అనుకో నీ దగ్గరికి, నువ్వేమంటావు? వచ్చేయండి రా, ఎప్పటికైనా నా దగ్గర రావాల్సిందని చెప్పి ఇంట్లో చేర్చుకుంటూ ఉంటావు. వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తావు. అక్కడున్న వాళ్ళకి ఒకడు వెళ్ళిపోతుంటే బాధ కలుగుతుంది. ఎవరికి? అక్కడ హాస్టల్ వాడు. ఏది అసలు అల్టిమేట్ ఏది జరగాలి? దేవుడు దగ్గర, నీ దగ్గర రావడమే కావాలి కదా. సో కొందరు ప్రమాదవశాత్తు వెళ్ళినా ప్రభు దగ్గరికి వెళ్ళారు, ప్రభుని నమ్మి అనారోగ్యంతో చనిపోయినా ప్రభు యుద్ధకి వెళ్ళారు. మనం చనిపోయిన ప్రభువారమే, బ్రతికున్న ప్రభువారే. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎంతమందికి కావాలి లాభం ఏంటంట? అయితే అందరూ పోయి చద్దామా? కాదు. దాని అర్థం ఏంటంటే, క్రైస్తవుడు బ్రతికిన వెయ్యి అంటే, మీరు విన్నారా ఎప్పుడైనా? ఏనుగు బ్రతికిన వెయ్యే సచ్చినా, ఏనుగు బ్రతికిన వెయ్యే చచ్చిన అంటే ఏంటి అర్థం? బతికుంటేనే బరువులు మోసుకొచ్చి ఒక క్రైన్ లాగా సహాయపడుతుంది. ఒకవేళ చనిపోయింది అనుకోండి, దాని కొమ్ములు ₹1000 అమ్ముడుపోతాయి. అందుకే ఆ సామెత వచ్చింది, ఏనుగు బ్రతికినా వెయ్యే అంటే ₹1000 ఖరీదు చేసేది విలువైంది అని దాని అర్థం. చచ్చిపోయినా కూడా విలువైంది. సో ఇక్కడ క్రైస్తవుడు బ్రతికితే 4 ఆత్మలను వెలుగులో నడిపిస్తాడు, రక్షణ నడిపిస్తాడు, బలపరుస్తాడు. ఒకళ్ళు కన్ను మూసాడు అనుకోండి, అయ్యో ఎందుకు అలా చనిపోయాడు, దేవుడు బతికించాల్సిందిగా, దేవుడు ఉంచాల్సింది. అది నీ మాట, నా మాట, నా తలంపులు. ఏ నాటికైనా తండ్రి ఎదుగు చేరాల్సిన ఆత్మ ముందుగా వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు ఈ వ్యక్తి వల్లే దేవుడు రక్షించుకుంటాడని మనం అనుకోకూడదు. ఆయన రక్షణ మార్గం ప్రపంచమంతలో ప్రకటించబడుతుంది, ప్రపంచం అంతటికీ ప్రకటించబడుతుంది. కనుక ఏ విధము చేతనైనా నమ్మిన వాడికి రక్షణ కలుగుతుంది. ఓకే, మనం దీని నుండే దేవుడు మహిమ పొందొచ్చు కదా. దాని నుండి ఆయనకి ఎలా మహిమ పొందాలో ఆయనకి బాగా తెలుసు. మన ఐడియాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్సెప్ట్ ఇట్, వాట్ ఎవర్ ఇట్ దట్ హ్యాపెన్స్, దై విల్ బి డన్, నీ చిత్తమే జరుగునుగాక. ఆమేన్. కొంతమంది అంటారు అన్యులు, యేసుప్రభు శిలువలో రక్తం కార్చాల్సిన అవసరం ఏంటండి, ఆయన దేవుడైతే రక్షించలేడా అంటాడు. అది అవుతుందా? వాక్య ప్రకారంగా అవుతుందా? అది ఎంతసేపు మారడం అందుకు అనడం ఏంటి? దేవుడు శక్తిమంతుడు కదా, మారిపోండిరా అంటే అందరూ మారిపోతారు కదా. అది మానవ ఆలోచన, మానవుల యొక్క తలంపులు అలా పనిచేస్తాయి. దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా ఆయన జీవిస్తాడు. ఆ ఆజ్ఞలు నెరవేర్చలేకపోతే ఆయనే మానవ రూపిగా వచ్చి తన ఆజ్ఞలు నెరవేర్చిన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఓకే, ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ రెవల్యూషన్ మనకు కావాలి, ప్రత్యక్షత. నీకు అర్థమైంది కదా? ఆ 100 మంది పిల్లలు నీ పిల్లలే కదా. ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా, శోధనలో ఉన్నా నువ్వు ఎంతసేపు ఏమంటావు? ఈనాటికైనా నా ఎదుగు వచ్చేవంటావు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది రావచ్చు. అంటే భూమి అనే హాస్టల్లో మనం అంతా ఉన్నాం, తండ్రి బిడ్డలుగా మనం ఇక్కడ జీవిస్తున్నాం. ఇక్కడ కొంతమంది రకరకాలుగా మాట్లాడవచ్చు, కానీ ఇక్కడ నిలిపోయిన వ్యక్తి ఆత్మ దేవుని ఎదుగు చేరగానే దేవుడు అంటాడు, పరదేశంలో చేర్చుకున్నా నా కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటాడు. అందుకే పరిశుద్ధులు మరణించినప్పుడు వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారట. ఎక్కడ?
విశ్రాంతిలో. ఎవరన్నా హతసాక్షి అయ్యారనుకోండి, వారికి మామూలు భక్తుల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆధిక్యతను దేవుడు దయచేస్తున్నాడు. ఓకే, వారు మొదటి పునరుద్ధానంలో ఉంటారు, వేల పరిపాలనలో వారే ఉంటారు. సో గాడ్ విల్ బ్లెస్ దెమ్ అండ్ యూస్ దెమ్. కనుక దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ. ఆశీర్వాద ప్రాంతం